ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా వృశ్చిక రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరో 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది ఇదే. మీ మంచి కోరి చెబుతున్న వృశ్చిక రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. అయితే వృశ్చిక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలను చూస్తారు, వారి జీవితంలో మరో 2 రోజుల్లో జీవిత భాగస్వామి వలన జరగబోయేది ఏంటి, శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా, అలాగే వృశ్చిక రాశి వారు వారి జీవితంలో ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసిన దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోకి చిన్న లైక్ చేసి అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో వీరి యొక్క జీవిత భాగస్వామి వల్ల మరో 2 రోజుల్లో కొంత ప్రతికూల వాతావరణం అనేది కనిపిస్తుంది. అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మీ యొక్క బంధువులతో కానీ మీ యొక్క సన్నిహితులతో కానీ లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ వాగ్వాదానికి దిగి వారితో బంధాన్ని తెంచుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే వారికి పడకపోవడం వల్ల, అంటే కొన్ని విభేదాల కారణంగా, కొన్ని మాట తేడా పట్టింపుల కారణంగా మీ సన్నిహితులతో మీ జీవిత భాగస్వామి గొడవకు దిగుతారు. ఈ విధంగా వారు గొడవకు దిగడం మూలంగా మీరు న్యాయ అన్యాయాలు ఆలోచించకుండా మీ జీవిత భాగస్వామికి సపోర్ట్ చేస్తూ మీ యొక్క సన్నిహితులతో బంధాన్ని తెంచుకునే ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో వృశ్చిక రాశి జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ పరిస్థితిని మీరు అధిగమిస్తేనే బంధాలను నిలుపుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో న్యాయ అన్యాయాలను ప్రక్కన పెట్టి మీరు తీర్పు చెప్పినట్లయితే, అంటే మీరు వారితో గొడవకు దిగినట్లయితే మీరు బంధాలను కోల్పోయే ప్రమాదం ఉంది. మీ సన్నిహితులను మీరు జీవితాంతం దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. గొడవకు దారితీసిన పరిస్థితులు ఏంటి, దాంట్లో ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం, ఇవన్నీ కూడా ఆలోచించి ఒకవేళ మీ జీవిత భాగస్వామి పొరపాటు మీకు కనిపించినట్లయితే నలుగురు ముందు కాకుండా మీరు పర్సనల్గా తనని మందలించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు ఈ సమస్యను అధిగమించగలుగుతారు. గొడవ జరిగే సమయంలో ఇద్దరికీ నచ్చచెప్పడానికి ప్రయత్నం చేయండి. గొడవను తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడే మీ సమస్యను అధిగమించగలుగుతారు. లేకపోతే మీరు జీవితాంతం మీ సన్నిహితులను కావచ్చు, మీ ఆత్మీయులను కావచ్చు, మీ బంధువులను కావచ్చు, వారిని దూరం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారితో బంధాలను తెంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి జాతకులు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన అంశాలలో వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. విహారయాత్రలకు వెళ్ళడానికి కూడా ప్లాన్స్ వేసుకుంటారు. అలాగే ఈ సమయంలో మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. అంటే ఎన్నో రోజులుగా మీరు కోర్టు తీర్పుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అంతకుముందు కొనుగోలు చేసిన భూములు కానీ స్థలాలు కానీ ఏవైనా ఉంటే వాటి ధర పెరగడం మూలంగా మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు వాహనాలను కూడా కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి జాతకుల జీవితంలో చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీ బంధువులతో కానీ మిత్రులతో కానీ అంతకుముందు ఉన్న విభేదాలను తొలగించుకుని మీరు ఈ సమయంలో వారితో బంధాన్ని తిరిగి కొనసాగిస్తే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే వృశ్చిక రాశి వారు ఈ సమయంలో విద్యార్థులు కానీ పోటీ పరీక్షలు రాసేవారు కానివ్వండి,
కొంత ఏకాగ్రత లోపించే పరిస్థితి ఉన్నప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. సరైన ఉత్తీర్ణత సాధిస్తారు. సరైన లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అంటే వారు ఆశించిన లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి జాతకులలో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో మంచి సత్ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మంచి జీవిత భాగస్వామి అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నారు. మీ జీవితంలోకి కూడా అడుగు పెట్టబోతున్నారు. అలాగే ప్రేమ వ్యవహారాలలో ఉండి పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నం చేసేవారు ఈ సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకుని పెద్దలకు విషయం చెప్తారు. వారిని ఒప్పించి మీరు పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృశ్చిక రాశి జాతకుల జీవితంలో చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మంచి ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అతి త్వరలో వారు అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి మార్పు సంభవించబోతుంది. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానివ్వండి, ఆర్థిక పెరుగుదల కోసం కానివ్వండి, ఎన్నో రోజులుగా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ శ్రమను మీ పై అధికారులు గుర్తించడం జరుగుతుంది. అలాగే మీ ప్రమోషన్ దిశగా, మీ ఆర్థిక పెరుగుదల దిశగా వారు మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అదే విధంగా తోటి ఉద్యోగస్తులతో ఉన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. ఇక వ్యాపారస్తుల జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అమ్మకాల పెరుగుదల అనేది కనిపిస్తుంది. మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి అనుకోని మద్దతు కూడా మీకు లభిస్తుంది. మంచి వ్యాపార భాగస్వాములు కూడా లభిస్తారు. కానీ అధిక పెట్టుబడులకు మాత్రం ఈ సమయం అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరిన్ని శుభ ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందడానికి ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరినప్పుడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.